అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు గర్భిణి తన గర్భం దాల్చినప్పటి నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకోవాలని నేను మీ ముందుకు వచ్చానండి. ఇంతకుముందు వీడియోలో గర్భవతి ఎలా నమోదు చేసుకోవాలి అంగన్వాడీలోన తర్వాత సచివాలయంలో అనే విధానం చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి గర్భిణి తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంట్లో వాళ్ళు కూడా గర్భిణి ఎవరైతే ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళు కూడా గర్భవతికి ఎలా చూసుకోవాలి అనే జాగ్రత్తల గురించి చెప్పుకోవాలని మేము ముందుకు వచ్చామండి. ఈరోజు గర్భవతి మామూలుగా గర్భం దాల్చినప్పటి నుండి చాలామందికి వాంతులు ఖచ్చితంగా వికారమైన వాంతులు ఉంటాయి. కొద్దిమందికో ఉండవు. కొద్దిమందికి ఎక్కువగా నిద్రపోవడం అంటే కొద్దిగా అలసట ఉంటుంది, కొద్దిమందికి ఆయాసం ఉంటుంది, ఆయాసం వస్తుందండి కొద్దిమందికి. ముఖ్యంగా రక్తహీనత, ప్రతి ఒక్కరికి రక్తహీనత అనేది ఉంటుంది. అంటే గర్భం దాల్చినప్పటి నుండి ఒకవేళ స్టార్టింగ్లో ఒక 12 పాయింట్లు ఉంటాయనుకోండి, రాను తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. అలా తగ్గకుండా వాళ్ళు ఎలా అట్లనే ఇప్పుడు 12 అంటే 12 కాకుండా కూడా కొద్దిగా అంటే అంత మరీ ఎక్కువ కాకుండా రక్తహీనత రాకుండా చూసుకోవాలంటే వాళ్ళకి ఏం చేయాలా, మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఆ జాగ్రత్తలు ఏమంటే ముఖ్యంగా గర్భవతికి మామూలు భోజనాలతో పాటు అదనంగా భోజనం ఇవ్వాలి. అంటే మామూలుగా అంటే మనం ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇలా కాకుండా వారికి తగిన సమయంలో, ఒకవేళ ఎవరు లేరు అనుకోండి, గర్భవతి ఉంటుంది, ఒక్కతే ఇంట్లో ఉంటుంది, భర్త భార్యనే ఉంటారు, వారైనా కూడా ఏం చేయాలా, ఇప్పుడు కాలంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి గర్భవతి తనంతకు తానే ధైర్యం తెచ్చుకొని అబ్బా నేను బాగుండాలి, అబ్బా మంచి బిడ్డకు జన్మనివ్వాలి అని గర్భవతి అనుకోవాలి అన్నమాట. అలాగే అట్లా ఆరోగ్యవంతమైన బిడ్డకు నేను జన్మనివ్వాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పేవాళ్ళు లేరు మనకి. అట్లా వాళ్ళు చాలా ఇది అవుతుంటారు. కాబట్టి ఈ మధ్య కాలంలో అటువంటివి కూడా చాలా అంటే చెప్పేవాళ్ళు కూడా లేరు కొద్దిమంది అట్లా. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా ఏం చెప్పాలి గర్భవతికి, నువ్వు ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనివ్వాలి అని అంటే నువ్వు తీసుకునే 3 రకాలైన భోజనాలతో పాటు అదనంగా భోజనాలు కంపల్సరీ తీసుకోవాలి. అది ఏ రకంగా తీసుకోవాలి అంటే మామూలుగా ఇప్పుడు మనం కిట్ ఇస్తుంటుంది, ఇంతకు ముందు అయితే బాల సంజీవని కిట్ ఇస్తుంటుంది, ఈ మధ్య ఒక నెల నుండి రావడం లేదు. అది ఖచ్చితంగా ఉదయం పూట ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు ఇచ్చినా లేకపోతే ఎండు ఖర్జూరాలు ఉన్నా కూడా ఉదయం పూట కంపల్సరీ నీళ్ళలో నానుకొని అవి ఖచ్చితంగా 2 తీసుకోవాలి. దాంతోపాటు గ్లాస్ పాలు తీసుకోవాలి. అంటే ఉదయం 7 గంటల నుండి 7:30 లోపలే ఈ పని అయిపోవాలన్నమాట. ఎందుకంటే మరీ లేట్గా అయితే టిఫిన్ టైం అయిపోతుంది. ఖచ్చితంగా ఉదయం పూట లేసేది కూడా అలవాటు చేసుకోవాలి గర్భవతి. కొద్దిగా నడక ఉంటే చాలా బాగుంటుంది. ఉదయం లేచిన వెంటనే కొద్దిగా నడిచిన, ఒకవేళ ఇంట్లో పనులు ఉంటాయి, ఇంట్లో పనులు చేసుకున్నా కూడా బాగుంటుంది. ఆ 7:30 లోపల ఖచ్చితంగా ఖర్జూరము, పాలు ఖచ్చితంగా తాగితే చాలా బాగుంటుంది. తర్వాత 8:30 నుండి 9 లోపల వారికి ఏ రకమైన ఫుడ్ తినాలనిపిస్తే ఆ రకమైన ఫుడ్. ఇప్పుడు ఆయిల్ ఫుడ్లు తినరు. ఇప్పుడు ఏమైనా ఉప్మా అటువంటివి తినబుద్ధి కాకుండా కూడా కొద్దిగా వాళ్ళకి ఏది తినబుద్ధి అవుతుందో అది, అంటే ఇలా కొద్దిమందికి పుల్లగా తినాలనిపిస్తుంది, అట్లా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలా వాళ్ళకి నచ్చిన రీతిలో ఏదో ఒక రకమైన ఫుడ్ ఖచ్చితంగా అయితే దాంట్లో కంపల్సరీ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి మ్యాగీలు, అటువంటివి దొరుకుతున్నాయి, సరే ఆ మ్యాగీలే తినండి కాదనము, కాకుంటే దాంతోపాటు దాంట్లో వెజిటబుల్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. క్యారెట్ ఒకటి ఉండేలా చూసుకోండి. తర్వాత మనకి దానికి రుచికి కావాల్సినవి, ఇప్పుడు క్యారెట్ వేస్తాము, బీన్స్ వేస్తాము, దాంట్లోని ఒకవేళ మీకు ఇంకా ఏమైనా వేసుకోవాలి అనిపిస్తే అలా వెజిటబుల్స్ అన్నీ కొన్ని రకాలు, ఇప్పుడు సాంబార్లో వేసే వెజిటబుల్స్ అన్నీ దీంట్లో మ్యాగీలో వేసుకొని కానీ అంటే అట్లా తినేవాళ్ళు అంటున్నాను అనమాట. కంపల్సరీ రొట్టె కానీ, అంటే ఆయిల్ లేకుండా ఉండే రొట్టె కానీ, అలా దాంట్లోకి కొద్దిగా చట్నీలు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఆ చట్నీలు కూడా ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు తినచ్చు అనమాట. అలా టిఫిన్లో ఏదో ఒక రకమైన కూరగాయ ఉండేలా చూసుకొని ఖచ్చితంగా టిఫిన్ అయిపోవాలి. తర్వాత 11:30 లోపల, 10:30 నుండి 11:30 లోపల, అంటే ఇంకా ఆ 11:30 లోపల ఖచ్చితంగా ఏదో ఒకటి ఫ్రూట్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఒక ఫ్రూట్ ఏదో ఒకటి, అంటే ఆ సమయంలో మనకి హెల్తీగా ఒకవేళ ఒక చపాతీ చేసుకొని పెట్టుకొని చపాతీలో రోల్స్ లాగా కూడా మామూలుగా వెజిటబుల్స్ కర్రీ లాగా చేసుకొని రోల్స్ లాగా కూడా ఒకటి అట్లా తినేస్తే చాలా బాగుంటుంది 11:30 కల్లా. ఇంక మామూలుగా 1 గంట లోపల భోజనం. ఆ భోజనంలో కంపల్సరీగా గుడ్డు ఉండాలి, ఖచ్చితంగా ఆకుకూర ఉండాలి. ఇలా అన్ని ఈ రకమైనటువంటి వెజిటబుల్స్ ఏదో ఒకటి ఉండేలా చూసుకొని కంపల్సరీ. సాంబార్ అయితే చాలా బాగుంటుందండి, అన్ని వెజిటబుల్స్ వస్తాయి దాంట్లోకి. అలాగే సైడ్ డిష్ లాగా మామూలుగా ఆకుకూర పెట్టుకొని ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం తినేయాలి. తర్వాత 3 నుండి 3:30 లోపల ఆ టైంలో కూడా ఒక ఫ్రూట్, లేదంటే మీకు ఏదైతే నచ్చుతుందో ఆ రకమైన ఫుడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏ రకమైన ఫుడ్స్ చేసుకోవాలి అనే విషయం కూడా నేను కొద్దిగా అన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ సార్ చెప్తాను నేను. అలా ఖచ్చితంగా 3:30కి ఒక మీల్స్ ఖచ్చితంగా పడాలి కడుపులో అమ్మాయికి. తర్వాత 3:30 లోపల అలా అయిపోతే గిన ఇంకా మరి ఫ్రూట్ మటుకు తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా 4:30 నుండి 5 లోపల ఒక గ్లాస్ పాలు తీసుకొని తర్వాత 7:30కి రాత్రికి భోజనం చేయాలండి. భోజనం ఇలా ఈ రకాల గర్భవతి తింటే మటుకు ప్రతి ఒక్క గర్భవతి చాలా హెల్తీగా ఉంటుంది. ఖచ్చితంగా తినబుద్ధి కాదు అంటారు, కానీ తినాలి. వాంతికి అయ్యేటప్పుడు వాంతి చేయాలి, కానీ మళ్ళీ కంపల్సరీ ఖచ్చితంగా ఏదో ఒకటి తింటూనే ఉండాలి, నీళ్లు తాగుతూనే ఉండాలి. కంపల్సరీ లిక్విడ్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే కడుపులో వచ్చేసి ఉమ్మినీరు తగ్గిపోయింది అలా అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అలా చాలా ఈ మధ్య కాలంలో చాలా మందికి వింటున్నాం. కాబట్టి ఒకవేళ మీకు ఇంకా ఓపిక ఉంటే మామూలుగా మనకి బజార్లో బార్లీ బియ్యం అని దొరుకుతాయండి. ఆ బియ్యం కూడా మనం ఉడకబెట్టుకొని మామూలుగా మామూలుగా ఒక 20 గ్రామ్స్ మామూలుగా అవి ఉన్నాయి కదా బార్లీ బియ్యం, 20 గ్రామ్స్ వేసుకొని ఒక చెంబు నీళ్ళలో మనం బాగా మరగబెట్టి అవి గోధుమ కలర్ వచ్చేలాగా మరగబెట్టుకొని ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు చిన్న గ్లాస్తో ఇంత నీళ్ళు తాగుతుంటే కంపల్సరీ కడుపులోన బిడ్డకి కావాల్సినంత ఉమ్ము నీరు ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు పాటించండి. ఆ నీళ్లు తాగితే చాలా మంచిది. ఇలా ఎందుకంటే వేడి చేస్తుంటుంది గర్భవతులకి చాలామందికి, దానివల్ల ఆ వేడి అంతా తగ్గించేస్తుంది బార్లీ నీళ్ళు. కాబట్టి ఇటువంటివన్నీ మీరు పాటిస్తూ ఉండండి. కంపల్సరీ మధ్యలో మీకు వీలైతే రాగి జావ కంపల్సరీ తాగండి, చాలా మంచిది. బెల్లంతో కూడిన రాగి జావలు, బార్లీ జావ ఎలా చేయాలి అనేది కూడా నేను కొద్దిగా నిదానంగా మన వీడియోస్లో పెడతానండి. కాబట్టి ఈ భోజనాల విషయం గర్భవతులు ఖచ్చితంగా పాటించండి. ఆరోగ్యవంతమైన బిడ్డని జన్మనిచ్చి చాలా సుఖంగా ఉంటారు. కాబట్టి గర్భవతి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ